The Rajkonda police have arrested the thieves who stole money from an SBI ATM in Raviriyala Rangareddy district. 5 suspects from Haryana and Rajasthan were involved in the theft on March 2nd, with the looted 9.5 lakh. The thieves cleverly sprayed the CCTV cameras to hide their actions, and one of them prevented the alarm from going off. 2 of the thieves used a gas cutter to access the money. The police have seized 4 lakh in cash and a car. The police commissioner urged banks to ensure better security at ATMs, including the presence of guards. చేసి లోకల్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని రిమోట్ ఏరియాస్ ఏటీఎం సెంటర్స్ పైన ఇటువంటి దాడి చేసి దొంగతనం చేస్తున్నారు. ఎస్బీఐ ఏటీఎం తో పాటు హెచ్డిఎఫ్సి ఏటీఎం కూడా ఈ దొంగతనాలు చేశారు. దిస్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ మన దగ్గర సెకండ్ నాడు అఫెన్స్ చేసింది. మనం 21st ఈ మంత్ సెకండ్ చేసింది. ఇప్పుడు చేసిన దాంట్లో 23 డేస్లో మనము పట్టుకున్నాం. ఈ అఫెన్స్ అయిన తర్వాత ఈ అఫెన్స్ డిటెక్ట్ చేయడంతో పాటు మనము మైలార్దేవిపల్లిలో ఆ రోజే జరిగిన అఫెన్స్లో కూడా వీళ్ళు సేమ్ అక్యూజ్డ్ ఆ కేసులో డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో మీకు మెయిన్ అక్యూజ్లో పేర్లు చెప్తాను. రాహుల్ ఖాన్, ముస్తకిన్ ఖాన్, వాహిద్ ఖాన్, షకీల్ ఖాన్, సర్ఫరాజ్, వీళ్ళు 5 నేరస్తులు ఈ అఫెన్స్ లో ఉన్న మనం పికప్ చేసాం. ఇంతకుండా షారూక్ ఖాన్ ఇతను ఇంతకుముందు చేసిన అఫెన్స్ లో వైజాగ్ జైల్లో ఇప్పుడు అరెస్ట్ అయి ఉన్నాడు. వీల్ గెట్ హిమ్ ఆన్ పీటీ వారెంట్. సో 6 అక్యూజ్డ్ మనం తర్వాత ఉన్నారు. వేరే వాళ్ళని మనం అందులో పట్టుకున్నాం. అయితే ఎవ్రీ టైం వీళ్ళు ఒక కార్ దొంగతనం చేసి అఫెన్స్ చేసేవాళ్ళు. కానీ ఈసారి ఈ వాళ్ళలో ఉన్నటువంటి భజాన్ ఖాన్ అనే వ్యక్తి ఉన్నటువంటి కారును తీసుకొని వచ్చేసి ఈ అఫెన్స్ లో క్రైమ్ వెహికల్ గా వాడారు కాబట్టి ఆ వెహికల్ కూడా మనం ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకో అఫెన్స్ చేయాలని చెప్పి కొంగర్కలాన్ ప్రాంతంలో వీళ్ళు మూవ్ అవుతూ, ఎందుకంటే ఇంటీరియర్ ఏరియాస్ ఉన్నటువంటి ఏటీఎం సెంటర్స్ ను వీళ్ళు చేస్తున్నారు. ఆ మూవ్ అవుతూ ఉన్నటువంటి సందర్భంలో మనం ఆల్రెడీ వీళ్ళ టీమ్స్ అక్కడ ఉన్న ఇన్ఫార్మెంట్ సిస్టమ్ ని అక్కడ ఉన్నటువంటి డీగ్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్ అండ్ మేవాత్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హర్యానా అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ తో తర్వాత ఇన్ఫార్మెంట్స్ తో రెగ్యులర్ ఇంటరాక్షన్ లో మనము ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్రొఫెషనల్ కాంటాక్ట్స్ వల్ల వాళ్ళ మూవ్మెంట్స్ తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. చేసి లోకల్ ఇన్ఫర్మేషన్